నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు పల్నాడు జిల్లాకు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఘంటసాల 103వ జయంతి వేడుకలు స్థానిక భువన్ చంద్ర టౌన్ హాల్లో. దివ్యాంగులకు వరాలు ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన గోనుగుంట్ల. SSR-4 వరి పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో. రొంపిచెర్ల మండలం మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులువూరి జగ్గయ్య సెల్ఫీ వీడియో విడుదల. కొత్తగా రాజకీయాల్లోకి ఎవరూ రావద్దు. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన రైతన్న నీకోసం కరపత్రాలు గడప గడపకు పంచుతూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో అన్నదాత సుఖీభవ వల్ల లబ్ధి పొందిన రైతులను కలుస్తున్నామని, ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు అందజేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మాకు ఒకటే చెప్పారు, మన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయమన్నారని, రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరవిందబాబు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అన్నదాత సుఖీభవ, అదేవిధంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ప్రతి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మరి ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో చదువుకునే బిడ్డలందరూ కూడా తలా 13,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. దానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. అదేవిధంగా ఇవాళ రైతన్న నీకోసం అనే కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమంలో రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో రావడం జరిగింది. 732 మందికి రైతులకి లబ్ధి చేకూరేటట్టు దాదాపు 43 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం తరఫున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. అదేవిధంగా పెన్షన్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాలు ఎన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు రైతుల పక్షపాతి. రైతులు ఎప్పుడు కూడా మంచి పంటలు పండించి గిట్టుబాటు ధర రావాలి, రైతులు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటారనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు మద్దతుగా ఇవాళ అండగా నిలబడతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో రొంపిచెర్ల మండలంలో ప్రతి గ్రామం తిరుగుతున్నాము. సంతగుడిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ కానీ మరి మండల పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సంతగుడిపాడులో రైతన్న మీకోసం మరియు అన్నదాత సుఖీభవ ఈ 2 కార్యక్రమాల గురించి ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రజలందరితో మమేకం అవడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఇష్టం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక ప్రజలు, రైతన్నలు అందరూ కూడా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6లో హామీల్లో అన్నీ కూడా ఒక్కొక్క సూపర్ 6 పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తే, అట్లానే అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతన్నకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి చేయడం జరిగింది. ఆల్రెడీ 14,000 ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇప్పటికి 14,000 రూపాయలు ప్రతి రైతునికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో నియోజకవర్గంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి వాడ తిరుగుతూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంతగుడిపాడు రైతన్న మీకోసంలో వచ్చాము. అన్నదాత సుఖీభవ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి రైతుకి, ప్రతి ఇంటికి చేరాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము.
నా పేరు శివలలిత. నేను ఈ మండలానికి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. గత 24 నుంచి 29 వరకు జరిగిన రైతన్న మీకోసం సర్వేలో ఇవాళ ఆఖరి రోజు. ఈరోజు ప్రగతి కార్యాచరణ ప్రణాళికల్ని ప్రతి ఆర్ఎస్కేలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ సంతగుడిపాడు గ్రామానికి రావడం జరిగింది. ఈ సంతగుడిపాడు గ్రామంలో మొత్తానికి లబ్ధిదారులు 752 మంది. వెరసి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రెండు కలిపి 45 లక్షల రూపాయలు రెండో ఇన్స్టాల్ కింద ప్రతి రైతు కుటుంబానికి తన అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బందిని కలిసి వారికి తెలియజేస్తే తద్వారా గ్రీవెన్స్ ద్వారా పెట్టుకొని ఆర్టీజీఎస్కి అందజేసి ఇంకా మనం లబ్ధి చేకూర్చని తెలియజేయాలి. చిలకలూరుపేటలో రేపు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ శారదా జడ్పీ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం శారదా జడ్పీ పాఠశాల వద్ద జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని, ఇతరులు కార్యక్రమానికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణారావు, డిఆర్ఓ మురళి, డిఈఓ చంద్రకళ, ఆర్డీఓ మధులత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో రేపు డిప్యూటీ సీఎం జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేపు పీటీఎం ప్రోగ్రాంకు రావడం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తరువాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థలు మధ్యాహ్న భోజనంలో అన్నీ కూడా క్వాలిటీ ఉండేటువంటి అన్నీ కూడా విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అనేక రకాలైనటువంటి సంస్కరణలతోటి లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాలలో వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచనలు కూడా చేశారు. ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రైవేటు కాన్వెంట్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటిదే నారా లోకేష్ గారి యొక్క, చంద్రబాబు గారి యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తి మద్దతు ఇస్తూ రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటను ఎంచుకోవటం అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. జిల్లా రైతులు పత్తి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఉన్న ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు విజ్ఞప్తి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో దిడుగు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. మునుగోడు సొసైటీ ద్వారా రైతులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం, ఏకకాలంలో వివిధ రకాల పంటలు సాగు చేసే విధానాలను అవలంబించాలన్నారు. మేడం చెప్పారు, పత్తి, మిర్చి ఈ రెండే వేస్తున్నారు. మనం వాటర్ సౌకర్యం ఉంది, ఇంకొంచెం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కూరగాయలు పండించడానికి కానీ, పూలు పండించడానికి కానీ అట్లా పంట మార్పిడి విధానం ఉంటే లాభదాయకంగా ఉందని చూడటం జరిగింది. లేకపోతే ఇప్పుడు ఆహారపు అలవాట్లు కూడా మారినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాగులు, సజ్జలు అట్లా రకరకాల ఈ వచ్చిన గింజలు, ఆ గింజలు కూడా పండిస్తే మంచిదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాటికి సంబంధించి అధికారులు అవేర్నెస్ క్యాంపులు పెట్టి, అందరికీ గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టి రైతులందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. 2016లో ఇక్కడ పుష్కరం జరిగినప్పుడు 1 నెల ధర్నికోట ఘాట్లో డ్యూటీ చేశాను. అప్పుడు పుష్కరాల టైంలో. దాని తర్వాత ఇక్కడ జాయింట్ కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. 2016 నుంచి 18 వరకు జాయింట్ కలెక్టర్గా చేశాను ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఇప్పుడు 3 నెలల క్రితం పల్నాడు కలెక్టర్గా వచ్చాను. సో అమరావతి మండలం అయితే అప్పటి నుంచి పరిచయం.
కిచెన్. అప్పుడు చాలా తిరిగాను, క్యాపిటల్ ఏరియాలో చాలా తిరిగాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మండలికి రావడం చాలా సంతోషం. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమం అంటే గత 10 రోజుల క్రితం అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం పెట్టాను. అందరూ రైతులకి ఊరికే డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి వచ్చే సంవత్సరంలో ఖరీఫ్లో రబీలో వాళ్ళు ఏం పంట వేసుకోవాలి, ఏం టెక్నాలజీ వాడుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయం ఏంటి, ఏం వేసుకుంటే మైక్రో ఇరిగేషన్ వాడుకుంటే, ఏ రకంగా సీడ్స్ వాడుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది, దాని గురించి 1 వారం నుంచి డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఆ సర్వేని బట్టి ప్రతి గ్రామంలో మీ గ్రామం సంబంధించి ఇప్పుడు ఇది మీరు వేసుకున్నారు, వచ్చే సంవత్సరంలో, వచ్చే 3 సంవత్సరంలో ఇవన్నీ మీరు వేసుకుంటే మీకు ఇలా ఆదాయం పెరుగుతుంది. లింగంగుంట్లలో డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకెళ్ళాం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కల్పించి స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామనటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విభిన్న ప్రతిభావంతుల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల సంక్షేమం కోరి వారికి ఇంద్రధనుసు 7 వరాలు ఇవ్వటం నిజంగా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు, కానీ మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారే అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా 7 వరాలు ప్రకటించారు. ఆ 7 వరాలు ఏమిటంటే, ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండేది, దాన్ని దివ్యాంగులందరికీ కూడా వర్తింపజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తానని చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు కూడా మళ్ళీ పునః ప్రారంభించటం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం, వారికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే కేటాయించడం కూడా నందుకు కూడా మేము చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయటం, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీలు, హాస్టల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్లు కూడా వారి ఉన్న దగ్గరే ఇస్తానంటాం కూడా నిజంగా మేము చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగుల యొక్క భవనం కూడా కట్టించి ఇస్తానంటాం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీ మండలాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మనం వారి రుణం తీర్చుకుందాం. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ సాయిబాబా ఆలయంలో
దత్త జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఆలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి బాబావారికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అరవిందబాబుకి సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రణాదేవి సరస్వతి రాజేర్వాజనీవతి ధినామవిత్రైవతః శ్రీ మహాసరస్వత్యై నమః. ప్రసాద సిద్ధిరస్తాచంద్రార్గ వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సమస్త దేవత అనుగ్రహ ప్రసాద. నరసరావుపేట జిల్లా కోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం క్రైమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మధుస్వామి మాట్లాడుతూ డిసెంబర్ 13, 2025 జరగనున్న జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు మరియు అనేక ఇతర వివాదాలు పరిష్కరించబడనున్నట్లు పేర్కొన్నారు. వివాదాలు వేగవంతంగా పరిష్కారం కావడానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని తెలిపారు. ఇవాళ లోక్ అదాలత్ పురస్కరించుకొని మాకు జిల్లా కోర్టు నుండి ఆదేశాలు, హైకోర్టు నుండి ఆదేశాలు ఇవాళ 4ంటికి మేమందరం కూడా క్రైమ్ మీటింగ్ పెట్టుకుని అందరికీ పోలీస్ స్టేషన్లు అందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరు పోలీసు వాళ్ళు, ఆఫీసర్లు అందరూ కూడా దీనికి క్రైమ్ మీటింగ్ అటెండ్ అయ్యి రేపు 13/12/2025 జరిగే లోక్ అదాలత్కి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని పురస్కరించుకొని అందరం కూడా క్రైమ్ మీటింగ్ నిర్వహించుకున్నాం ఇవాళ. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రీ లిటిగేషన్ ద్వారా కానీ ముందే వచ్చి సెటిల్ చేసుకొని మీ సమస్యలని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. లోక్ అదాలత్ అంటే విన్ టు విన్ సిట్యువేషనే కానీ అదేమీ ఇబ్బంది కలిగే వాతావరణం కాదు. అవార్డు కూడా చక్కగా ఇమీడియట్గా వచ్చేస్తుంది, దానికి అప్పీల్ కూడా ఏమీ లేదు. సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, సివిల్ కానీ క్రిమినల్ కానీ. 13/12/2025 మెగా లోక్ అదాలత్ కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏమైనా తగాదాలు ఉంటే కోర్టు పెండెన్సీలో ఉన్నా సరే, ఎఫ్ఐఆర్ కట్టినా సరే కట్టి దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే 13/12కి వచ్చి లోక్ అదాలత్ రోజు వచ్చి మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగంగుంట్ల గ్రామం నందు బాల వికాస్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. నరసరావుపేట, ప్రకాష్ నగర్, భువనచంద్ర టౌన్ హాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను నరసరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ నేపథ్య గాయకుడిగా, చలనచిత్ర సంగీత దర్శకుడిగా, ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ చిత్రాలతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ చిత్రాలతో తన అమరమైన గీతాలు, స్వరకల్పనలతో శాశ్వత గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల సేవలను స్మరించుకుంటూ సభ సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ప్రెసిడెంట్ జవ్వాజి వెంకట్రావు, ఈశ్వరరావు, రంజిత్ తదితర కళాకారులు పాల్గొని ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా నర్సరావుపేటలోని పూర్ణచంద్ర టౌన్ హాల్లో కళాకారులు, ఘంటసాల గారి అభిమానులు, ఘంటసాల గారి విగ్రహావిష్కరణకు దాతలైనటువంటి కొందరు అందరూ కలిసి ఘంటసాల గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఘంటసాల గారు అనగానే సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి ఒక కోణం. ఘంటసాల గారి రెండో కోణం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి స్వాతంత్ర యోధుడు. ఘంటసాల గారి గురించి ఆయన రాజకీయ కోణం కూడా మన ఆంధ్రాకి చేసినటువంటి సేవ కూడా చెప్పారు. కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన పాడిన పాటలు
ఈ రోజుకి మనం రోజు వినగలుగుతున్నామంటే ఆయన చిరస్మరణీయం. ఆయన మాటలు కూడా చాలా ఎంత మృదు స్వభావంగా ఉంటాయంటే, పుష్ప విలాపంలో ఆయన కరుణరసం, ఆయన వ్యాఖ్యానంతో పాటు ఆయన పాడిన పద్యాలు ఎంతో హృద్యంగా అనిపిస్తాయి కూడా. అటు పాటల్లో ఒక భక్తి పాటలు కానివ్వండి, రక్తి పాటలు కానివ్వండి, విరక్తి పాటలు కానివ్వండి, ఆయన సాటి. మరి స్వాతంత్ర పోరాటంలో వారి త్యాగం ఇందాక చెప్పారు. 2 సంవత్సరాలు 6 నెలలు జైలు చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మద్రాసులో ఎందరో సినీ ప్రముఖులు ఉన్నారు. ఆ యొక్క శవాన్ని పట్టి పొట్టి శ్రీరాములు గారిని పాట పాడుకుంటూ అట్లా కదులుతుంటే మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఊవెత్తున ఉప్పెనలాగా లేచి వచ్చారు. ఆ యొక్క ఉద్యమం మామూలుగా జరగల, మొత్తం తగలబడిపోయింది మద్రాసు కూడా. అలాగే స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటండి అనే పాట మారుమోగిపోయింది. అలాగే తెలుగు అనే మాట ఉన్నంత కాలం ముగ్గురు బతికుంటారు. ఆ ముగ్గురులో ఈ మహనీయుడు ఒకడు. ఘంటసాల పాట అనేది ప్రతి ఒక్క తెలుగుడు ఏదో మన స్టేజీలెక్కి పాడిపోయినా ఒక కూని రాగం తీస్తాం. ఆ పాట బతికి ఉన్నంత కాలం మాస్టర్ గారు బతికే ఉంటారు. రెండోది, చాలామంది గాయకులు స్టేజ్ ఎక్కి పాట పాడాలని కోరికతో స్టేజ్ ఎక్కుతారు, చాలా సంతోషం. కానీ పెద్దలు ఏమంటారంటే, నాయన బాగా పాడుతున్నావు, నువ్వు గొప్ప గాయకుడు అని మాకు తెలవాలంటే శివశంకరి జగదేక వీరుని కథలో ఆ పాట పాడి స్టేజ్ మీద మెప్పించిన వాడే గొప్ప గాయకుడు అవుతాడు. అంతే. ఘంటసాల గారి ఆ పాటే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట. మనం బతికినంతకాలం భగవద్గీత బతికి ఉంటుంది. భగవద్గీత ఉన్నంతకాలం ఆయన మనతోటే పాటే ఉంటాడు. ఈయన వలన, ఈయన పాడిన పాటల వలన ఎంతోమంది కచేరీలు పాటలు పాడుకుంటూ ఎంతోమంది బతుకుతున్నారు. ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళందరికీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నిజంగా భిక్షపెట్టినట్టే లెక్క. ఘంటసాల గారి అలాంటి విగ్రహానికి, అలాంటి స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానికి మన ఊరి కళాకారులకి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినందుకు, ఒక అవకాశంగా కల్పించినందుకు ఇటు ఎంతో కృషి చేసిన ఈశ్వరెడ్డి గారికి, రంజిత్ కుమార్ గారికి, సొందాలు ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా మనం కృతజ్ఞతలుగా తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్ నందు కీర్తిశేషులు నాగసరపు రామారావు 13వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగసరపు సుబ్బరాయగుప్తా కళాశాల ఉపాధ్యాయులు పాల్గొని నివాళులర్పించారు. ఇచ్చేసినటువంటి వెలువడ్డ అధ్యాపక సిబ్బంది, ప్రస్తుతం చేస్తున్నటువంటి టీచింగ్ కూడా ఉచ్చవలసిందిగా కోరుతున్నాను. వెనకబడిన ప్రాంతం పల్నాడు జిల్లా. తాగునీరు లేదు, సాగునీరు లేదు, తినడానికి తిండి లేదు, గంజి నూకలన్నం, అదేవిధంగా జొన్నను తినే రోజులు అవన్నీ కూడా. అందుకనే ఇటువంటి కాలేజీ అప్పుడు కట్టినప్పుడు దీని యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. ఎక్కడో మట్టి పిసుక్కుంటా మేమందరం కూడా రైతు బిడ్డలుగా ఉండి చదువుకోవటానికి ఇక్కడ రావడానికి అతి తక్కువ దూరంలో ఉన్న ప్రాంతం ఎస్ఎస్ఎన్ కాలేజీ నరసరావుపేట. అదేవిధంగా ఇక్కడ కాలేజీ లేకపోతే మేము కూడా 10th క్లాస్ ఆపి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కాలేజీకి రావటం. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన ఒక డిసిప్లిన్డ్ కాలేజ్ అనమాట. మరి కాలేజీ చైర్మన్ గారు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, టీచర్లు అందరూ కూడా నిజంగా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, స్కూల్లో టీచర్ని చూస్తే ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంతే, హై స్కూల్లో అంతే. అదే ఎస్ఎస్ఎన్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా ఒక నీట్గా డ్రెస్ వేయటం చూస్తే ఒక రోల్ మోడల్. వాళ్ళు వేసే బూట్లు కూడా అంబాసిడర్ బూట్లు వేసేవాళ్ళు ఆ రోజులు. అంబాసిడర్ బూట్లు అంటే నాకు ఇప్పుడు కూడా గుర్తు. మనం పెద్ద అయిన తర్వాత ఈ బూట్లు కొనుక్కుందాం అనుకునేవాళ్ళం, కానీ కొనుక్కోలేదు. తర్వాత అంబాసిడర్ కంపెనీ కూడా లేదు మేము వచ్చేటప్పటికి. ఆ విధంగా ఒక రోల్ మోడల్ లాగా మంచి చక్కటి డిసిప్లిన్ డ్రెస్ వేసేవాళ్ళు, చక్కటి బూట్లు వేసుకొని. టీచర్స్ వస్తుంటే లెక్చరర్స్ ఎంతో భయం వేసేది అనమాట. తర్వాత ప్రేమగా ఉండేది, ప్రేమగా చూసేవాళ్ళు. ఆ విధంగా ఉండటం వల్ల ఇవాళ ఈ కాలేజీని మరి
నాగసరపు రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఇది ఒక ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం. ఒక ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్ళాలంటే తాత ముత్తాతల పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. సామాన్యంగా దీన్ని చేయటం అనేది చాలా కష్టమైన పని. కాలేజీ మెయింటైన్ చేయాలి, గుడి మెయింటైన్ చేయాలి, వ్యాపారాలు మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మరి సుబ్బరాయ గుప్తా గారికే ఇటువంటి అదృష్టం దక్కింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పిల్లలిద్దరు కూడా అదే చెప్తున్నాను, రామ్దేవ్ కానీ రూపేష్ కానీ ఇద్దరికి అదే చెప్తున్నా. ఈ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్ళాలి. దీని తర్వాత మీ పిల్లలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శాస్త్రి గారు 1950లోనే 1,10,000 రూపాయలు 4 ఎకరాలు మరి దానం చేసి ఈ కాలేజీని స్థాపించారు. మరి అట్లాగే గుడి శ్రీ పట్టాభిరామ స్వామి గుడి కూడా ఆ రోజుల్లో 1,10,000, కర్మసత్రం, చలివేంద్రం, మరి గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం, నాసర్ బావి, మరి ఇవన్నిటిని కూడా ఆయన చేసిన మంచి పనులు. నర్సాపేటలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పుడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో, చదువుకుంటే కాలేజీలో, మరి ఆధ్యాత్మిక గుడి, మరి అక్కడ నాసర్ బావి సాగర్ రాకముందంతా కూడా నాసర్ బావి నుంచే మరి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు పట్టణం అంతా. అట్లాగే చనిపోతే కర్మసత్రం, ఇవన్నీ కూడా ఆయన వాడుకోవాలని మంచి ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మరి వారి తర్వాత 1957 నుంచి మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు 2012 వరకు ఈ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంటు పదవి బాధ్యతలు, అట్లాగే కర్మసత్రం, చలివేంద్రం, మరి పట్టాభిరామ స్వామి దేవస్థానం ఇవన్నీ చూడటమే కాకుండా ఆయన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం అనే అతి పెద్దది 1975లోనే అరెకరంలో కట్టియటం, అంటే డొనేషన్స్ తీసుకొని, అట్లాగే చలివేంద్రం, కర్మసత్రం రెనోవేషన్ చేయటం, మార్చరీ బాక్సులు ఎవరు చనిపోయినా మార్చరీ బాక్స్ పంపించడానికి అవన్నీ ఏర్పాటు చేసి సుమారు 50 సంవత్సరాలు ఈ పదవి బాధ్యతలన్నీ కూడా మరి నిర్వహించారు. మన కాలేజీ ముఖ్యంగా తీసుకుంటే 51 సంవత్సరాలు సెక్రటరీ, కరస్పాండెంట్గా పదవి బాధ్యత నిర్వహించారు. వారందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిటైర్డ్ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్కి కానీ, అట్లాగే వారి హయాంలో మరి అపాయింట్మెంట్ తీసుకున్న లెక్చరర్స్ అందరికీ కూడా తెలుసు ఆయన ఎంత సిన్సియర్గా, డిసిప్లైన్గా, సిస్టమేటిక్గా మరి కాలేజీని నడపటం. వారు చేసిన ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్ అందరికీ నేర్పబట్టే ఈరోజు మా కమిటీ సభ్యులు కానీ, నేను కానీ, విజయ్ గారు కానీ 10 రోజులు రాకపోయినా కూడా ఆటోమేటిక్గా ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, స్టాఫ్, నాన్ టీచింగ్ అంతా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దూలహాన్ పథకాన్ని అమలు పరిచి పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జలదీక్ష కార్యక్రమం మైనారిటీ నాయకులకు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మస్తాన్ వలీ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు కర్నూలులో మాట్లాడుతూ ముస్లిం ఆడబిడ్డల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దులహాన్ పథకం అమలుపరిచి ₹1,00,000 ఇస్తామని, అలాగే నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఆదుకునేందుకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారని తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి ఎవరూ రావద్దు, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అని జగ్గయ్య సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. మీ కుటుంబం సభ్యుల కోసం పనిచేయండి, రాజకీయాల జోలికి వెళ్ళొద్దు అని హితవు పలికారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను ఈ విధంగా చెప్తున్నానని ఏమనుకోవద్దు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు వద్దు అని చెప్తున్నాను. మీరు మీ కుటుంబం కోసం పనిచేయండి, మీ పిల్లల కోసం పనిచేయండి, మీ సేలో పని చేసుకోండి. అదే మనకు ఆదాయం అయింది. మనం అటు ఆఫీసుల చుట్టూ అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికి ఎవరో ఒక మనిషి వస్తే ఆ మనిషికి పని చేయడం కోసం ఒక రోజు మనం పని పోగొట్టుకోవద్దు. ఆ పని చేయమని కూలి మనిషిని పంపిస్తే అదే మనకు లాస్ అవుద్దిగా. అటువంటి పనులు చేయొద్దు. అలాగని నువ్వెందుకు వచ్చావు, నువ్వు బాగానే ఉన్నావు అనుకోవచ్చు. తప్పో ఒప్పో వచ్చావు. మేము వచ్చినందుకు కోడలి గారు నన్ను బాగానే ప్రోత్సహించాడు, గుర్తించాడు. ఆ తర్వాత అరవింద్ బాబు గారు ఇంకా బాగా ప్రోత్సహించి మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాడు. నాకు అందులో ఇబ్బంది లేదు. నాకు మించే నన్ను ప్రోత్సహించారు. అలా అని కాకుండా గ్రామాల్లో ఒకరిపై ఒకరు వైరాలు పెంచుకుంటున్నారు. అటువంటి ఏం వద్దు, గొడవలు వద్దు. ఎవరు చేపించినా పార్టీకే, నాయకులు, కార్యకర్తలకే పని చేపిస్తారు, పార్టీ వాళ్ళకే పని చేపిస్తారు. ఎవరైనా పార్టీకి ఓట్లు వేయాలనే పని చేపిస్తారు. కాబట్టి ఎవరు చేపిస్తే ఏమింది అని అనుకోండి. అంతేగాని
అంతకుమించి వైరాలకు పోకండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోయిన 5 ఏళ్లు బాగా కష్టపడ్డాం, బాగా పనిచేసాం, తిరిగాం. చాలా మంది నష్టపోయారు, చాలా మంది తనులు తిన్నారు. అలాగని చాలా మందికి 14-19 బిల్లులు కూడా రావాలి. ఆ బిల్లులు 1 గంట పని మీకు. ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు మొత్తం క్లియర్ తీయండి అంటే బయటికి తెస్తారు. అవి ఒక్కసారి క్లియర్ చేస్తే ఆ కార్యకర్తలే పార్టీని భుజాన వేసుకుని మళ్ళీ పార్టీని మోస్తారు. ఆ కార్యకర్తల గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలుస్తారు. పార్టీ ఎప్పటికీ నష్టపోదు. లోకేష్ బాబు గారు కంపెనీలు తెచ్చినా ఏది తెచ్చినా ఇక్కడ పార్టీ కార్యకర్తలు నష్టపోయిన తర్వాత ఎవరు ఏమి చేయగలిగేది లేదు. పార్టీ కార్యకర్తలు ఒకసారి జెండా కింద వేస్తే మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుద్ది. ఆ ఇబ్బంది రాకుండా ఆ బిల్లులు కొట్టి పార్టీ కార్యకర్తల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇలా చెప్తున్నానని మనం అనేక అనుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు. నరసరావుపేట మండలం గురువాయిపాలెంలో SSR-4 వరి విత్తనాలు వాడిన రైతులతో కంపెనీ ప్రతినిధులు కలిసి పంట దిగుబడిపై ఆరా తీశారు. తెగుళ్లకు తట్టుకొని పంట దిగుబడి బాగా వస్తుందని రైతులు తెలిపిన నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు రైతులకు పలు సూచనలు చేశారు. మనం 5 కిలోలు పోయమన్నాం అనుకో, 5 సెంట్లకి మనం వెళ్ళిపోతాము 20 కిలోలు బాగుంది. అందువల్ల ఫోటోలు తీసుకోవటం. ఒక్క నిమిషం. మాది నర్సాపేట మండలం గురవాయిపాలెం గ్రామం అండి. మేము జూన్లో జూలైలో విత్తనం సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటే గుంటూరులో సంగం డైరీ నుంచి మాకు వేరే రైతు ఇట్లా చెప్తే సంగం SSR-4 వెరైటీ బాగుంటుందని చెప్తే అది తీసుకున్నామండి. జూలై 15వ తారీఖు నారు పోసుకున్నాము. ఆగస్టు 15వ తారీఖు ప్రధాన పొలంలో వేసుకున్నాము. సో ఇప్పుడు 137 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇంకొక వారం, ఇంకో 10 రోజుల్లో కోతకు వస్తుందండి. ఇది వేసిన దగ్గర నుంచి ఈ తెగుళ్ళు కానీ, ఈ ఎండాకు తెగులు కానీ, మొన్న ఈనేటప్పుడు ఎండాకు తెగులు కానీ, ఈ తెగుళ్ళు ఏం కనిపించట్లేదండి. ప్లస్ దుబ్బు కట్టడం కానీ, పిలకలు కానీ, కర్ర లావు కానీ, వర్షం వచ్చినా కానీ పడకుండా మంచి దిగుబడి ఇస్తుందండి ఇది. సో ఇది ఒక్కొక్క కంకికి వచ్చి అంటే పెద్ద కంకి 400 నుంచి 450, మీడియం సైజు 350 నుంచి 400 అట్లా వేసుకున్నా కూడా దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్లస్ దోమపోటు తట్టుకుంటుంది. ఈ ఎండాకు తెగులు మెయిన్గా ఈ వర్షం పడేటప్పుడు ఎండాకు తెగులు వస్తుందండి పొలానికి. ఇది మాత్రం పూర్తిగా కంట్రోల్ అవుతుంది. పంట అయితే బాగానే ఉందండి. మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఇది మే దగ్గర నుంచి సెప్టెంబర్, అక్టోబర్ దాకా విత్తుతూనే ఉంటారు వివిధ ప్రాంతాల్లో. కాకపోతే మన పాత గుంటూరు జిల్లాలో ప్రధానంగా డెల్టాలో అయితే జూలైలోను, నాగార్జున సాగర్ అయితే జూలై, ఆగస్టులోను విత్తనం వేస్తుంటాం. ఈ పంట కోతకు వచ్చేటప్పటికి మనకు సైక్లోన్ రెయిన్స్ వస్తుంటాయి. అందుకని ఈ సైక్లోన్ రెయిన్స్ అయిపోయిన తర్వాత కోతకు వచ్చేదంటే నవంబర్ 20 తర్వాత కోతకు వచ్చే రకాలు కావాలి. అట్లా అని చెప్పి వరి తర్వాత మినుము వేయటం మనకు ప్రధానమైన క్రాపింగ్ సిస్టమ్. డెల్టాలో అయితే వరి కంటే మినుముకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. లేకపోతే ఇక్కడ వరి తర్వాత వరి వేస్తారు. అంటే రెండో పంట కూడా ఇంపార్టెంట్ కాబట్టి అంతకంటే ఆలస్యంగా ఒకప్పుడు మనం 72, 74 రకాలు వేసినట్టుగా ఇప్పుడు వాటికి స్థానం లేదు. అంచేత 140 రోజులు, 145 రోజులు లేకపోతే 135 రోజులు వీటిని మీడియం డ్యూరేషను, మిడ్ లేట్ డ్యూరేషన్ అంటారు. ఈ రకాలు మాత్రం ఈ రోజు డ్యూరేషన్ ఉన్నాయే కావాలి. సో ఆ డ్యూరేషన్లో మళ్ళీ మనకి ఇప్పుడు మొత్తగా బియ్యం పోవట్లేదు, ఫైన్ రైసే కావాలి. ఫైన్ రైస్లో బీపీటీ కూడా పెద్ద అయిపోయింది. బీపీటీ కంటే సన్న రకం కావాలనే స్టేజ్కి మనకు వచ్చాం కాబట్టి ఫైన్ రైస్ ఉండి 140 రోజుల్లో ఉండి మనకు ప్రధాన సమస్యలైన దోమపోటు, ఎండాకు తెగులు తట్టుకునే విధంగా మేము పరిశోధన చేపట్టాం. 2021లో పరిశోధన చేపట్టి ఇప్పటికి మేము 4 రకాలుగా మార్కెటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. వాటిల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైరు SSR-4. ఈ SSR-4 అంటే సంగం సీడ్స్ రైస్ 4. దీనికి అర్జున్ అనే పేరు పెట్టాం. ఈ రకం 140 రోజుల్లో కోతకు వస్తుంది. దుబ్బు బాగా చేస్తుంది, కర్ర బాగా లావుగా ఉంటుంది, గాలులకు పడిపోదు. మీరు విపరీతంగా నత్రజని చెడగొట్టుకోవద్దు. తక్కువ ఎరువులతో కూడా ఇది బాగా పండుతుంది. నరసరావుపేటలోని పాలపాడు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీమద్ హనుముద్రత వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించారు. ఆలయ ధర్మకర్త బొడ్డుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సందీప్ కుమార్ శర్మ, నాగరాజు శర్మ తెలిపారు. మార్గశిర మాసం త్రయోదశి సందర్భముగా హనుమత్ వ్రతమును వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. ఈ హనుమత్ వ్రతమును సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు హనుమంతుల ఉపదేశం మేరకు త్రేతాయుగమున చేసి ఉన్నారు. ఆ విధముగా సీతాదేవి యొక్క జాడ కనుక్కొని తిరిగి పట్టాభిషిక్తులైనారు. అదే వ్రతమును ద్వాపర యుగమున ద్రౌపదీదేవి తన అన్నైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని వద్ద నుంచి ఉపదేశమును పొంది వ్రతమును చేసుకొని తిరిగి రాజ్యమును పొంది సుఖిలైనారు. ఈ విధముగా జరిగినటువంటి వ్రత విధానమును ప్రతి సంవత్సరము మార్గశిర మాసము త్రయోదశి సందర్భముగా విశేషముగా నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అదే వ్రతమును ఈరోజు చిన్నశంకరకొండ ప్రసన్ననాథస్వామి దేవస్థానం నందు భక్తులచే విశేషము నిర్వహించబడటం జరిగినది. పాలపాడు రోడ్డు చిన్నశంకరకొండ దేవస్థానం నందు స్వామివారి అనుగ్రహం మేరకు మనం ఇవాళ మార్గశిర మాసం శుక్లపక్ష త్రయోదశి రోజు శ్రీ హనుమంత్ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ హనుమత్ వ్రతాన్ని ముఖ్యముగా మిగిలిన 3 యుగాల్లో వాళ్ళు ఎలా చేసుకున్నారో మనకు తెలియదు, కానీ కలియుగంలో ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఎందుకంటే రోగబాధలు కానీ గ్రహపీడలు కానీ కూడా అన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పెరిగిపోతున్న రోజుల మధ్యలో అన్నదమ్ముల మధ్య వైరం వస్తుంది, తల్లి కొడుకుల మధ్యలో వైరం వస్తుంది, భార్యాభర్తల మధ్య వైరం, ఇవన్నీ కూడా సర్వసుఖాల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడటానికి కూడా హనుమంతుల వారు రామ కార్యార్థి రామదూత హనుమంతుని ఆశ్రయించుకున్నట్టయితే మనం మొత్తం నుంచి కూడా ఈ భవబంధ సాగరాల్లో ఉన్నటువంటి దుఃఖ సాగరాల నుంచి బయటపడతామని, నవగ్రహ బాధలు, సర్పదోషాలు, రోగ బాధలు అమితంగా ఉన్నాయి. కాబట్టి మనము గనక సంవత్సరానికి ఒక్క అవకాశంగా వచ్చేటువంటి ఈ మార్గశిర శుక్లపక్ష త్రయోదశి రోజు హనుమత్ వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల మనము ధన్యులం అవడమే కాకుండా మన వల్ల కథలు విన్నవాళ్ళు కానీ ఆచరించిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే భక్తులు పూజకు వచ్చారని కాకుండా రాలని కాకుండా రేపు ఉదయం ఎవరైనా సరే గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ హనుమత్వరాలు తలా ఒకటి మన శక్తి మేరకు చేసిన వరకు మనం అందరికి కూడా హనుమత్వరాలు అందిస్తాం. అలాగే వారం క్రితం కూడా సత్యదేవుడు మహిమలు కానీ గణపతి వ్రతాలు కానీ షష్ఠి పూజలు కానీ నరసరావుపేటలో మిగిలిన వాళ్ళని చేస్తున్నారో మనకు తెలియదు, కానీ మన శక్తి వంచన లేకుండా ఫలాపేక్ష చూడకుండా భగవంతుడు ఇచ్చిన దాంతో భావంతో సద్భావంతో ఇక్కడ వచ్చిన సభ్యులు కానీ కార్యక్రమానికి పాల్గొన్న వాళ్ళు కానీ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు కానీ పునాది నిర్మాణానికి వచ్చిన వాళ్ళు కానీ ముఖ్యంగా ధర్మకర్త శ్రీనివాసరావు గారు కానీ అందరి సహకారంతో మేము ఈ యజ్ఞంలో పాల్గొని చేసుకోవడం జరుగుతున్నది. నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా గురువారం విశేష భక్తి కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా అమ్మవారికి మహిళా భక్తుల చేత కుంకుమార్చన ఘనంగా చేపట్టారు. ప్రతి పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం స్వామివారికి అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పవన్ కుమార్ శర్మ తెలిపారు. నెల నెల జరిగే ఈ పౌర్ణమి సేవల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే శివాలయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్యో శివాలయ స్వాహా. శ్రీమతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు, ఆది మధ్యాంతరహితులు, జగత్తుకే మాతాపితరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో మార్గశిర మాస పౌర్ణాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే అమ్మవారికి మహిళా భక్తుల చేత కుంకుమార్చన కార్యక్రమం, అలాగే ప్రతి పౌర్ణమి రోజున స్వామివారి అమ్మవారి ప్రీతికై లోక కళ్యాణార్థం చండీ హోమ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుపబడుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగేటటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థన. సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నకరికల్లు మండలం అధ్యక్షులు శ్రీ బత్తేలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామాలలో ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ప్రతి గ్రామాల్లోనూ బూత్ పోలింగ్ ఇన్ఛార్జీలను నియమించుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో బలమైన స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించారు. సత్రపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరికల్ మండలం మండల అధ్యక్షులు బద్దెన శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నగరికల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమితో కలిసి ఏ విధంగా పనిచేయాలి, స్థానిక సంస్థల పంచాయతీలకు కానీ ఎంపీటీసీలకు కానీ గ్రామాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని మా నమ్మకం. గత 10 సంవత్సరాలుగా పార్టీని గ్రామాల్లో నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చి ప్రతి గ్రామంలో పటిష్టంగా జనసేన పార్టీ ఉంది. దానికి అనుగుణంగా పంచాయతీ పరిధిలో కానీ ఎంపీటీసీలు కానీ అత్యధిక స్థానాల్లో గెలిపించుకొని జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ నాయకుడు పార్టీ అధ్యక్షుడు నిర్ణయాలు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినాక పంచాయతీ, పర్యావరణం, కాలుష్యం, జలజీవన్ మంత్రి పదవి చేపట్టినాక ఈ రాష్ట్రంలో పంచాయతీ పరిధిని దేశంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లి గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్ అంటే సీఎంతో హోదా ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి తెలియజెప్పిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా పేరు సైదారావు, జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ మొత్తం కూడా ప్రతి గ్రామంలో కానీ అందరూ కూడా ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కూడా కూటమి విజయానికి అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించారు. అలానే మేము చెప్పబోయేది ఏంటంటే, మా ప్రాణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలానే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా మేము మనసు పెట్టి ప్రాణం పెట్టి ఆ శాఖకు అన్నీ తెచ్చే విధంగా మేము కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి నిల్చోబెట్టుకొని వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, వారి యొక్క ఐడియాలజీ ప్రకారం కూడా మేము తన వంతు కూడా పాత్ర పోషించడానికి రాబోయే ఎలక్షన్లో మేము కూడా సంసిద్ధంగా ఉంటామని. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో ఐఈసీఈ కంపెనీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనపరిచిన 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యార్థులకు కంపెనీ తరపున 2,50,000 రూపాయలు వార్షిక వేతన ప్యాకేజ్ ఆఫర్ చేశారని తెలిపారు. క్యాంపస్ డ్రైవ్లో సంస్థ నుండి హెచ్ఆర్లు మల్లేష్, ప్రశాంత్ పాల్గొని గ్రూప్ డిస్కషన్, హెచ్ఆర్ రౌండ్, జామ్ రౌండ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కాలేజీ టీపీఓ బాలకోటేశ్వరరావు భాగస్వామ్యం విశేషం. ఎంపికైన విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు పల్నాడు జిల్లాకు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఘంటసాల 103వ జయంతి వేడుకలు స్థానిక భువన్ చంద్ర టౌన్ హాల్లో. దివ్యాంగులకు వరాలు ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన గోనుగుంట్ల. SSR-4 వరి పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో. రొంపిచెర్ల మండలం మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులువూరి జగ్గయ్య సెల్ఫీ వీడియో విడుదల. కొత్తగా రాజకీయాల్లోకి ఎవరూ రావద్దు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.